అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు వీడియోలలో లాగుణితం వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈజీ పద్ధతిలో మిగిలిన గుణింతాలు నేర్చుకుందాం. ఇప్పుడు తలకట్టు దీర్ఘాలు అన్ని లెటర్స్కి పెట్టాలి. కా నుండి బండిరా వరకు అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాగుణితం ఎలా రాయాలో నేను నేర్పిస్తాను. తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్న దీర్ఘం యత్వం, యతన దీర్ఘం ఐత్వం, ఉత్వం, ఉతన దీర్ఘం ఔత్వం, సున్నా, విసర్గ. ఇవి మొత్తం 16 సింబల్స్ కదా. ఈ సింబల్స్ని మనము వాగుణితానికి పెడదాం. ఇది తలకట్టు వా. వా అంటే ఆ పలుకుతుంది. వాకు దీర్ఘమిస్తే వా సెకండ్ అలాగా పలుకుతుంది. వాకు గుడిస్తే వి ఈలాగా పలుకుతుంది. వీలో ఈ పలుకుతుంది. వాకు గుడి దీర్ఘమిస్తే వీరా రాయాలంటే వీరయ్య రాయాలంటే ఇది పెట్టాలి. వాకు కొమ్మిస్తే ఊ. వాకు కొమ్ము దీర్ఘమిస్తే లోపల నుండి పెట్టాలి, సున్నా లోపల నుండి. వాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ. వాకు రుత్వం ఇస్తే వృ. వృక్షము రాయాలంటే అది రాయాలి. వాకి రుత్న దీర్ఘం ఇస్తే వృ. వాకి యత్వం ఇస్తే వే ఏలాగా పలుకుతుంది చూడండి. వాకి యత్న దీర్ఘం ఇస్తే వే. వాకి యత్వం ఇస్తే వై ఐలాగా పలుకుతుంది. వాకి ఉత్వం ఇస్తే ఓ. వాకి ఉత్తన దీర్ఘం ఇస్తే ఓ. వాక ఉత్వం ఇస్తే వౌ. వాకు సున్నా పెడితే వం. వాకు 2 సున్నాలు పెడితే వాహ. ఇప్పుడు షే గుణితం నేర్చుకుందాం. శంకర అంటారు కదా, అందుకోసమని షేలాగా పలుకుతాం. కానీ శంకర, శంకరుడు, శారద ఇలాంటి లెటర్స్ వస్తాయి దీంట్లో. తలకట్టు సేమ్. దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుతన దీర్ఘం యత్వం, యతన దీర్ఘం ఐత్వం, ఉత్వం, ఉతన దీర్ఘం ఔత్వం, సున్నా, విసర్గ. ఈ గుణిత గుర్తులు అన్నీ వచ్చి ఉండాలి మీకు. ష. షాకు దీర్ఘం ఇస్తే షా. శారద, శశాంక్, ఇది శశి, ఇదేమో శారద. తర్వాత షా గుడిస్తే షే శివుడు రాయొచ్చు. షా గుడి దీర్ఘమిస్తే షీ శీల. షాకమిస్తే షు షు శూరుడు. ఇగో ఇది శూరుడు అంటే ఇది, శుచి అంటే ఇది రాయొచ్చు. శాకృత్వం ఇస్తే శృ శృంగము. శాకృత్వ దీర్ఘమిస్తే శ్రూ. శాఖయుత్వం ఇస్తే షే. శాఖయుత్న దీర్ఘం ఇస్తే షే శేఖరుడు. శాఖయుత్వం ఇస్తే శై శైవము అలాంటి పదాలు. శాఖోత్వం ఇస్తే షో షొంటి లాంటివి. శాఖోత్న దీర్ఘం ఇస్తే షో శోధన లాంటివి. శాఖ ఉత్వం ఇస్తే షౌ. శాఖ సున్నా పెడితే షం. శాఖ 2 సున్నాలు పెడితే షాహ. ఇది వా మరియు షే గుణితము. ఇప్పుడు షా గుణితం నేర్చుకుందాం. సేమ్ పెట్టుకుందాం. తలకట్టు. ఈ సింబల్స్ ఎందుకు పెడుతున్నానంటే మీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుతన దీర్ఘం యత్వం, యతన దీర్ఘం ఐత్వం, ఉత్వం, ఉతన దీర్ఘం ఔత్వం, సున్నా, విసర్గ. ఇప్పుడు షా గుణితం అనుకున్నాం కదా. దీన్ని కాల్గుంజే షా అని అంటే ఈజీగా ఉంటుంది. దీన్నేమో మెలిక షా, శంకర షా, వంకర షా అనొచ్చు. శంకర షా అని కూడా, శారద షా అని కూడా అనొచ్చు. దీన్ని కాల్గుంజే షా అంటే ఈజీగా ఉంటుంది. షా
ఆ పలుకుతుంది. షాకు దీర్ఘం ఇస్తే షా, సెకండ్ ఆ పలుకుతుంది. షా గుడిస్తే షే, షా గుడి దీర్ఘం ఇస్తే షీ, షాక్ కొమ్మిస్తే షూ, ఇక్కడ పెట్టాలి. షాక్ కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షాక్ రుత్వం ఇస్తే శ్రు, షాక్ రుత్వం దీర్ఘం ఇస్తే శ్రు, షాక్ ఎత్వం ఇస్తే షే, షాక్ ఎత్తన దీర్ఘం ఇస్తే షే, షాక్ ఎత్వం ఇస్తే షై, షాక్ ఉత్వం ఇస్తే షో, షాక్ ఉత్తన దీర్ఘం ఇస్తే షో, షాక్ ఉత్వం ఇస్తే షవ్, షాక్ సున్నా పెడితే షమ్, షాక్ 2 సున్నాలు పెడితే షహ. ఇప్పుడు సాగుణితం నేర్చుకుందాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. సాగుణితం సా, సాకు దీర్ఘం ఇస్తే సా. ఈ గుర్తులను మనం సాకు పెడితే ఆ విధంగా పలుకుతుంది. ఇది గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం. రుత్వం, రుత్తన దీర్ఘం, ఏత్వం, ఏతన దీర్ఘం, ఐత్వం. ఉత్వం, ఉత్తన దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ. ఇవి సింబల్స్ కదా. వీటికి సా పెడదాం చూడండి. ఇందులో తల కట్టిస్తే సా. ఇది సా అంటే సగము, గుర్తుపెట్టుకోండి. ఇలా పెట్టాలి. సాకు దీర్ఘం ఇస్తే సా, సా గుడిస్తే సి, సా గుడి దీర్ఘం ఇస్తే సి, సా కొమ్ము ఇక్కడ పెట్టాలి. సా కొమ్ము ఇస్తే సు, సా కొమ్ము దీర్ఘం ఇస్తే సు, సాకృత్వం ఇస్తే సృ, సృజన లాంటి పదాలు. సాకృతన దీర్ఘం ఇస్తే సృ, సాకేత్వం ఇస్తే సే, సాకేతన దీర్ఘం ఇస్తే సే, సాకైత్వం ఇస్తే సై, సాకోత్వం ఇస్తే సో, సాకోత్తన దీర్ఘం ఇస్తే సో, సాకౌత్వం ఇస్తే సౌ, సాకు సున్నా పెడితే సమ్, సాకు 2 సున్నాలు పెడితే సహ. ఇది సాగుణితం. ఈ విధంగా మనము గుణిత గుర్తులు అన్నిటిని కూడా ఈ లెటర్స్కి పెడితే సేమ్ ఆ నుండి ఆహా వరకు ఏ విధంగా అయితే పలుకుతామో ఆ లెటర్తో మనము 16 లెటర్స్ పలుకుతాం. ఈ గుణిత గుర్తులు మనకు వస్తే, ఈ గుణింతాలు అర్థమవుతే అన్ని వర్డ్స్ కూడా మనం ఈజీగా రాయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కామెంట్ రూపంలో పెట్టండి.